హరే కృష్ణ మంత్రాలు పాడండి అందరు కదా. पवित्राभ्यो नमो नमः। जय जय। పవిత్రమైన రోజు అంటే కార్తీక మాసంలో భాగవతం చెప్తారు. ఇప్పుడు ఎలాగైతే మనము ఒకరి పుట్టినరోజు వస్తుంది అనుకోండి, ఇంకో 2-3 రోజులు ఉంది అంటే ఎలా ఎదురు చూస్తాము, లేదా ఎవరైనా విదేశాల నుంచి ఇంటికి వస్తున్నారు ఇంకొక 3 రోజులు అయితే నేను వెళ్తాను అన్నట్టు ఎలా ఎదురు చూస్తారో భగవంతుడు తాను ఆయన అవతరించినప్పటి నుండి ఎదురు చూశాడంట. నేను ఇప్పుడు వెళ్తాను ఆవుల కోసం, ఆవులను కాయడానికి. సో ఒకరోజు ముహూర్తం చూసుకున్నాడు ఆయన, అష్టమి తిథి రోజు, ఈరోజు నేను వెళ్ళాలి అని చెప్పేసి 5 సంవత్సరాలు వచ్చాయి అప్పటికి బాగుంటుంది. సో లేవడంతో ఏడవడం మొదలుపెట్టాను. యశోదమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు కన్నయ్య ఎంతగానో అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, ఏమన్నా అంటే లేవడంతో మాట ఏమన్నా అంటే, అమ్మ నేను ఆవుల్ని మేపడానికి వెళ్తాను అని చెప్పేసి. ఇప్పుడు యశోదమ్మ ఒక్కసారిగా భయపడ్డది. ఎందుకంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తన నుంచి కొంచెం కూడా దూరం వెళ్ళడానికి ఇష్టపడదన్నట్టు యశోదమ్మ. ఏమైపోతుంది నాకు కొడుకున్నట్టు, ఎందుకంటే అంత ప్రేమ అందుకు. సో అనే మంది వద్దు నాన్న, నువ్వు చిన్న పిల్లవాడు, నువ్వు అసలు వెళ్ళకూడదు ఆవులకు. ఉన్నారు కదా మనకు చాలామంది, నందబాబు ఉన్నారు, మన పాలేదు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అసలు వెళ్ళకూడదు అని అంటే ఆయన అస్సలు వినకుండా ఏడుస్తాడు. ఎందుకంటే అమ్మ ఎట్టు వెళ్ళి నన్ను పంపించదని ఆయన తెలుసు. సో అదే సమయంలో ఇక నందమహారాజు ఇస్తారు, వచ్చి చూస్తారు. ఏమైంది, ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు అంటే, ఆవుల్ని మేపడానికి వెళ్తారట, చూడండి నేను ఎంత చెప్పి వినట్లేదు అని అంటే, ఎలాగైనా మన యొక్క వృత్తి ఇదే కదా యశోద, ఖచ్చితంగా పంపించాలి ఏ రోజుకైనా, కాబట్టి పంపిద్దాం ఏమవుతుందని చెప్పేసి పురోహితుని బ్రాహ్మణుల్ని అందరినీ పిలిచి చూపిస్తే వాళ్ళేమన్నారంటే, అయ్యా మీ అబ్బాయి కావాలని తిథి చూసుకొని ఏడ్చాడు, ఈరోజు అష్టమి కాబట్టి గోపాష్టమిని ఆయన వెళ్ళడానికి తిథి చూసుకొని ఏడ్చాడు, ఖచ్చితంగా ఈరోజు పంపించండి చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తారు. సో యశోదమ్మ ఇక ఆయనని పంపించడానికి సిద్ధం చేస్తుంది. సిద్ధం చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఎలా అంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గోవుల మధ్య నుంచి వెళ్ళవు, ఎందుకంటే అవి తొక్కితే నువ్వు చెట్టు అయిపోతావు, నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి వెళ్ళకు అని చెప్పేసి అంటే, సరే అమ్మ వెళ్ళను, ఇప్పుడు వెళ్ళనా అని చెప్పేసి అంటే, ఒక్క నిమిషం ఇంకో కండిషన్ ఏంటంటే, గోవులతో మాత్రమే ఉండు, అటు ఇటు అస్సలే పోవు అని చెప్పండి. సరే పోనమ్మా అని చెప్పేసి
ఇప్పుడు ఎలా అంటే మళ్ళీ ఇంకో కండిషన్, ఎట్టి పరిస్థితుల్లో చెట్లు ఎక్కకు, అడవిలోకి వెళ్ళిన తర్వాత అన్నాడు. సరే అమ్మా ఎక్కను. ఎందుకు ఎక్కకూడదు చెట్లు అంటే, ఎందుకంటే నీకు నువ్వు చెట్టు ఎలాగో ఎక్కాలనుకుంటే ఎక్కుతావు, కానీ దిగరాదు. నిన్ను దించడానికి బలరాముడు వచ్చి మళ్ళీ చెట్టు ఎక్కుతాడు. బలరాముడు ఆయనకు కూడా దిగరాదు. మీ ఇద్దరు చెట్టు మీద ఉండిపోయి ఏడుస్తారు, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెట్టు ఎక్కకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఏ పండ్లు కూడా తినకు, ఎందుకంటే చెట్లకున్న ఆకులకు పండ్లకు చుట్టుకొని పాములు ఉంటాయి, మీకు కనిపించవు, అస్సలు తినకు అని చెప్పేసి అంటారు. సరే అమ్మ ఇప్పుడు ఎలా అంటే ఇంకొక కండిషన్, ఎట్టి పరిస్థితుల్లో బలరాముడి చేతి వీళ్ళు మాత్రం వదిలిపెట్టకు అని చెప్పేసి అంటారు. సరే వదిలిపెట్టాను అని అంటారు. మళ్ళీ ఏమంటుంది, బలరాముని పిలుచుకొని కన్నయ్య నువ్వు రక్షించు అని చెప్పేసి బలరాముడు చెప్తాను. ఇప్పుడు బలరాముడు ఏమంటాడంటే, సర్వ జగత్తుని ఈయన రక్షిస్తే ఈయన నన్ను రక్షించమని నువ్వు చెప్తున్నావు అమ్మ అని చెప్పేసి అని అంటాడు. ఆమెకు అర్థం కాదు, కానీ బలరాముడు తెలిసి ఈయన భగవంతుడు. అప్పుడు యశోదమ్మ ఎప్పుడైతే ఆవులకు తీసుకెళ్లే కర్ర ఉంటుందో, కర్ర కుమ్మగూర పిల్లనగురవి ఆయనకు పట్టుక చుడతా అన్నట్టు. ఆవులకు మేపే వాళ్ళకు అవి ఎలా ఉంటాయంటే, అటొక్క కొమ్ము ఇటొక్క కొమ్ము వచ్చినట్లుగా చుట్టారు అన్నట్టు. ఆ చుట్టి పంపిస్తారు. సో మొట్టమొదటిసారి భగవంతుడు ఆవులు తీసుకొని వెళ్తున్నాడు. ఆవులు అంటే పెద్ద ఆవులు ఇవ్వరు, చిన్న దూడలు ఇస్తారు భగవంతుడికి, ఎందుకంటే నువ్వు అంతా ఇంకా పెద్ద దగ్గర అని చెప్పేసి. సో ఈయన తీసుకొని వెళ్తాడు, వెళ్ళి ఆవుల్ని మేపుతాడు. సాయంత్రం అవుతుంది. సో ఈయన ఏం చేస్తాడంటే, చిన్నపిల్లవాడు కదా, ప్రతి దానికి ఒక పేరు పెడతాడు అందులో ఉన్న గోధువులకన్నిటికీ. ఎలా అంటే, ఓ గంగా రా, ఓ యమున రా అని ఇట్లా ప్రతి గోవుకి ఇట్లా పేరు పెట్టి పిలుస్తాడు అందులో భగవంతుడు. చిన్న పిల్లవాడు. ఆయన స్వరం విన్న వెంటనే ఆ యొక్క ఏవైతే ఆవు దూడలు ఉన్నాయో అవి చెవులని ఇట్లా రిక్కించి ఆ తోకలు లేపేసి పరిగెత్తుకుంటూ భగవంతుడు దగ్గరికి వచ్చి ఆయనని ఇట్లా నాకుతాయన్నట్టు భగవంతుని. ఆయన ఎంతో ఇట్లా కిలకిల నవ్వుతుంటాడు భగవంతుడు. సో భగవంతుడు వచ్చేస్తాడు ఇక వాటిని తీసుకొని, వాటికి అంటాడు నందభవనానికి వెళ్ళాలి మనం, సాయంత్రం అయిపోయింది రండి అని చెప్పేసి. సో భగవంతుడు ఇక ఆయనని తీసుకొని వాటిని తీసుకొని వస్తున్నప్పుడు గోవులన్నీ అనుకుంటాయన్నట్లు అవి అందరూ భగవంతుడికి అలంకరణ చేస్తున్నారు, శృంగారం చేస్తున్నారు. కానీ మాకు ఎలాంటి అవకాశం లేదు, మేము ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటే, ఆయన ఎప్పుడైతే పొద్దున్నాక వాటితో దిగినప్పుడు ఆ ఎండకు ఆయనకు శ్రేయలు అంటే చెమట వస్తాను. ఇవి ఏం చేస్తాయంటే కావలిచ్చి గట్టి గట్టిగా నడుస్తుంటాయి. సో వాటి యొక్క గిట్టల నుండి రేగిన ధూళి ఏదైతే ఉంటుందో ఆ ధూళి ఆయన యొక్క ముఖానికి ఆ యొక్క చెమట బిందువులకు అంటుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఎంతైతే అందంగా ఉన్నాడో అంతకంటే ఇంకా డబల్ అందంగా అనిపిస్తుంది. అప్పుడు అవి సంతోషిస్తాయి, మేము భగవంతుడికి అలంకరణ చేసామని చెప్పేసి. సో భగవంతుడు ఇక్కడ ఏదైతే గోధూళి ఉందో, ధూళి అనేది ఎంత గొప్పది అని చెప్పేసి భగవంతుడు 2 సార్లు నేర్పిస్తాడు. ఒకటి గోధూళి విషయంలో, రెండోది ఆయనకు తలనొప్పి వచ్చినప్పుడు గోపికల యొక్క చరణ ధూళి విషయంలో. అంటే ఆయన కేవలం కోరుకునేది ఏంటంటే ప్రేమ మాత్రమే కోరుకుంటాడు, ఇంకేది కోరుకోడు ఆయన భగవంతుడు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటాడు భగవంతుడు. సో ఇలా ఆవుల్ని మేపుకుంటూ వెళ్తున్న సమయంలో ఒకసారి రాధారాణి కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, నేను వెళ్ళి చూస్తాను ఎలా ఉంటాడు. అమ్మాయిని ఎలాగో బయటకు పంపించారు కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, రాధారాణి మగ వేషం వేసుకుంటారు. మగ వేషం వేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి చూస్తారు అన్నమాట. చూస్తే భగవంతుడి యొక్క రూపం చూస్తుంది. ఆవులని కాసేటప్పుడు ఎలా ఉంటాడు ఆ యొక్క రూపం చూసిన తర్వాత ఆమె తనను తాను మైమరిచిపోతుంది. అంత అందంగా కనిపిస్తారు అన్నట్టు. సో గో విషయంలో ఈరోజు గోకృష్ణం కాబట్టి గో విషయంలో ఎంత గొప్పగా చెప్తారంటే, భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళ యొక్క గోశాలలో ఏదైనా ఆవు దూడకు జన్మనిస్తున్న సమయంలో ఏం చేసేవాడంటే, ఎప్పుడైతే ఆవు దూడ సగం బయటకు వచ్చేదో ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు. గోవుకు ప్రదక్షిణ చేస్తే అది చాలా గొప్ప పుణ్యం వస్తుంది. అలానే దూడతో కలిపిన గోవుకు ప్రదక్షిణ చేస్తే ఇంకా గొప్ప ఫలితం వస్తుంది. ఎప్పుడైతే విషయంలో మంచి చెప్తారు, చెడు కూడా చాలా ఉంటుంది. ఎవరైతే గోవుని ఒకవేళ కాలుతో తంతే వారికి వచ్చే జన్మలో కాళ్ళు ఉండమంటారు. అంటే చాలా దోషం జరుగుతుంది, గోవు పట్ల ఎట్టి అపరాధం చేయకూడదు. గోవుకి ఏదైతే గంగడోలు ఉంటారో ఆ యొక్క గంగడోలుకు దానికి దురద పెట్టినప్పుడు గోపుకోవడానికి ఒక కర్ర లాంటిది కానీ ఒక స్తంభం లాంటిది కానీ ఏర్పాటు చేస్తారట. ఆ యొక్క గోవు ఒంటి మీద ఎన్నైతే వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో ఉంటాడట. అంత గొప్ప ఫలితం వస్తుంది గోవుకి చేసిన సేవని. చిన్న సేవ చేసినా గొప్ప ఫలితం వస్తుంది. గోవు పట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపరాధం చేయకూడదు. ఇది గో ఫస్ట్ అండి. ఇక గిరిరాజ్ ఏదైతే మన గోవర్ధన గిరి ఇప్పుడు ఉందో, శాస్త్రంలో ఎలా చెప్తారంటే భాగవతంలో, కేవలం చూసినంత మాత్రాన గోవర్ధన గిరిని చూసినంత మాత్రాన అనేక జన్మల నుంచి వస్తున్న పాపాలు నశించిపోతాయట. మనకి గోవర్ధన గిరి ప్రదక్షిణ గురించి ఎలా చెప్తారంటే,
మేము వెళ్ళాం, మాకు తెలియలేదు అప్పుడు. ఇప్పుడు తెలిసింది. ఎలా అంటే గోవర్ధన పరిక్రమ చేస్తున్నప్పుడు ఎవరైతే కేవలం నామం మాత్రమే తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడకుండా ప్రదక్షిణగా ఆపకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చినంత ఫలితం మీకు ఎవరికి రాదు. ఎలాంటి కోరికనే తీరిపోతాడ గోవర్ధన గిరి విషయంలో చెప్తారు. ఇక్కడ ఒక చిన్న లీల ఎలా ఉంటుందంటే, ఇటు ఆంధ్ర గోదావరి సైడ్ నుంచి ఒక బ్రాహ్మణుడు మధుర దగ్గర ఉన్న ఒక వ్యక్తికి రుణం అప్పిస్తాడన్నాడు. సో దాన్ని తీసుకోవడానికి ఆయన వెళ్తాడు. సో తీసుకొని వెళ్ళి రిటర్న్ అవుతున్న సమయంలో మధుర నుంచి ఆయనకు గోవర్ధనగిరి అడ్డం వస్తాడు ఆయన దారిలో. సో గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఒక చిన్న రాయిని చూస్తాడు, శిలని. చిన్న రాయి చాలా అందంగా అనిపిస్తుంది, గోవర్ధన శిల అని. ఆ రాయిని తీసుకొని ఇది చాలా బాగుంది, నేను మా ఇంటికి తీసుకెళ్తా రాయి అని చెప్పేసి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకుంటాడు. గోవర్ధనగిరి విషయంలో ఎలా చెప్తారంటే, ఎట్టి పరిస్థితుల్లో గోవర్ధనగిరి నుంచి ఒక రాయిని కూడా ఎవరు దూరం చేయకూడదు. ఎందుకంటే అది పులస్య మహర్షి ఒక శాపం ఉంది గోవర్ధనగిరి, ప్రతిరోజు ఆవగించడానికి తగ్గిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయకూడదు. సో ఈ బ్రాహ్మణుడు ఆ శిలాన్ని తీసుకొని వెళ్తున్న సమయంలో ఒక బ్రహ్మరాక్షసుడు ఆయన వెంటబడతాడు. 3 కాళ్ళు 6 చేతులు వెంటబడి ఈయన మీదికి వస్తాడు తినేదని చెప్పేసి. సో ఈయన ఏం చేస్తాడంటే తన రక్షణ కోసము చేతిలో ఏదో అది విసురుతాం కాబట్టి ఆయన రాయిని తీసి వదిలేస్తాడు. ఆయన అంటే రాక్షసుని కొడతాడు. ఎప్పుడైతే గోవర్ధనగిరి శిల చిన్న రాయి వెళ్ళి ఆయన శరీరానికి జరిగిందో ఆయనకు వెంటనే విష్ణువు యొక్క రూపం వచ్చేస్తుంది. 4 రూపాయలు ధరించిన విష్ణువు ఎలా ఉంటాడో ఆయన యొక్క పార్షదులు ఆ రూపం వచ్చేస్తారు. ఎందుకంటే అంత గొప్పది గోవర్ధనగిరి. సో అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతాడు, మీరు రాక్షసులుగా ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు ఇలా మారిపోయారు ఎలా అంటే, ఏదైతే నువ్వు విసిరావో రాయి అది మామూలు రాయి కాదు, అది గోవర్ధనగిరి శిల. సో దాని మహిమ అంత ఇంతని ఎవరు చెప్పలేదు. కాబట్టి ఆ రాయి తగలడం వల్ల నాకు ఈ జన్మ ఈ యొక్క విష్ణుదూత పదవి వచ్చేది, అంటే ఈ యొక్క శరీరం వచ్చిందని చెప్పేసి అంటాడు. మరి ఏం చేస్తావు నువ్వు, ఈ యొక్క శరీరం వచ్చింది నీకు అంటే ఈ రాక్షసుడి శరీరం అని చెప్పేసి అంటే ఆయన యొక్క గత జన్మ చెప్తాడు. ఆయన గత జన్మలో చాలా ధనికుడు, పెద్ద ధనికుడు అంట. సో ఆయన ఏం చేశాడంటే ఆయనకు చాలా వ్యసనాలు ఉండేవి. మద్యం తాగేవాడు, వేశ్య స్త్రీల దగ్గరికి వెళ్ళేవాడు, ఇలాంటి చాలా వ్యసనాలు. ఇక లేని చెడు వ్యసనం అంటూ లేదు, అన్ని వ్యసనాలు ఉండేవంట. సో ఆయన ఏం చేశాడంటే తల్లిదండ్రులకి ఇద్దరికి విషం పెట్టి చంపేశాడు. సో భార్యని నరికేసి చంపేశాడంట. ఈ యొక్క వేశ్య స్త్రీలు ఆయనని వాళ్ళతో అనుభవించిన ఇన్ని రోజులు అనుభవించిన తర్వాత కొన్ని రోజులకి ఈయన చంపేస్తాడు, ఏదో పాడబడ్డ బాధ పడేస్తాడు. సో దానికి కారణంగా ఈయన కొన్ని లక్షల సంవత్సరాల నరకంలో శిక్షలు అనుభవించిన తర్వాత ఈ యొక్క రాక్షస జన్మ వస్తాడు. ఈ జన్మలో ఇక నాకు ఎట్టి పరిస్థితులు ముక్తి లేదు అనుకున్న తర్వాత ఈ యొక్క సంఘటన జరగడం వల్ల ఆయనకు ఈ విష్ణుదూత యొక్క శరీరం వచ్చి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు. దివ్యమైన విమానం వస్తుంది, ఆయన తీసుకెళ్ళిపోతారు భగవద్ధామానికి, వైకుంఠానికి. కేవలం గోవర్ధనగిరి యొక్క శిల తగలడం వల్ల. అలాంటి గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేయడం, అలాంటి మళ్ళీ దండవత్ ప్రదక్షిణ చేయడం అనేది ఇంకా అది గొప్ప స్థితిని తీసుకొస్తుంది మనిషి. మా జీవితంలో మాకు కోరుకుంది, మాకు దర్శన ప్రాప్తి ద్వారా మాకు నెరవేరాలని మేము చాలాసార్లు కోరుకుంటాం కూడా అది జరగాలని. సో గోవర్ధనగిరి యొక్క మహిమ ఇంత అంతని ఎవరు చెప్పలేదు. ఏదైతే మనము నిజం చెప్పాలంటే భక్తి విషయంలో ఎలా ఉండాలంటే, నిజం చెప్పాలంటే ప్రతిరోజు భగవంతుడి యొక్క లీలలు కథలు వినాలి, ప్రతిరోజు వినాలి. నిత్యం భాగవత సేవ అన్నమాట అది. ఎందుకంటే ఒక చోట ఒక గురువు గారు ప్రతిరోజు క్లాస్ చెప్తుంటాడు, భాగవతం చెప్తుంటాడు. సో ఆయన ఏం చేస్తారంటే ఒకరోజు యశోదమ్మ రోటికి కట్టేసింది భగవంతుని దామోదర లీల. అక్కడ వరకు చెప్పి అక్కడ రోజు టైం అయిపోయింది, చాలా టైం అయిందని చెప్పి ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. సో అదే రోజు వాళ్ళ ఇంటికి దొంగలు వస్తాయి. దొంగలు వచ్చి వీళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సామాను వాసన అక్కడికి అన్నీ తీసుకెళ్ళిపోతారు. ఒక భగవంతుడి యొక్క పీఠం, భగవంతుని తప్ప భగవంతుడి పీఠం అక్కడికి తీసుకెళ్ళిపోతే ఈయన తెల్లారి చూస్తాడు, ఏముండవు సామాన్లు. చూసేసరికి ఏముండకపోయినా కేవలం భగవంతుడు మాత్రం కింద ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇంత సేవ చేస్తున్నా, నీ గురించి ఇంత చెప్తున్నా, కానీ దొంగలు వస్తే కాపాడలేకపోయావు నువ్వు, ఏంది కానీ ఇది అని చెప్పేసి అని అంటే, ఎప్పుడైనా సరే అప్పుడు భగవంతుడు విగ్రహంలో వచ్చి లడ్డుగోపాలు మాట్లాడతాడు. ఎప్పుడైనా సరే ఏదైనా విషయం తెలుసుకొని మాట్లాడాలి, తెలియని ఏది మాట్లాడకూడదని లడ్డుగోపాలు అంటాడు. అవునవును, ఈయనంటాడు తెలుసు, ఇప్పుడు తెలిసింది నాకేంటంటే నీకు ఇంత సేవ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలిసింది అంటే. అప్పుడు ఈయన అంటాడు బ్రాహ్మణుడు, నువ్వు ఉండి కూడా నా యొక్క సామాన్లు ఏం రక్షించలేకపోయావు, ఎందుకే నేను సేవించాలని అంటే భగవంతుడు అంటాడు, అప్పుడు నువ్వు నిన్న క్లాస్ చెప్పినప్పుడు ఏం చెప్పినావు క్లాసులో, యశోదమ్మ నన్ను రోటికి కట్టేసింది అని చెప్పినావు, ఇప్పటికీ ఆ రోటికి కట్టబడే ఉన్నాను నేను. నువ్వు ఇప్పిండు అని చెప్పిన వాటికైనా నేను ఇప్పుకొని నీ సామాన్లన్నీ రక్షించేవాడిని, నువ్వు ఇప్పలేవు కాబట్టి నేను ఇలా కట్టబడున్నాను అంటే
మనం భగవంతుడి గురించి వింటున్నా కానీ చెప్తున్నా కానీ ఆయన అక్కడ లీల చేస్తూ ఉంటాడు భగవంతుడు. మన యొక్క మదిలో కానీ అక్కడ లీల చేస్తూ ఉంటాడు భగవంతుడు. సో మనం ఎప్పుడు వింటూ ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు మనం వింటూ ఉంటే ఆయన మనతో ఉంటాడు. నిజం చెప్పాలి, మీరు గమనించారు, నేను గమనించాను. మన కీర్తన వేస్తున్నప్పుడు ఫస్ట్ నిత్యానంద ప్రభు చేతులు ఉన్న పువ్వు పడుతుంది ఫస్ట్. రెండోసారి మన చైతన్య మహాప్రభు చేతిలో ఉన్న పువ్వు పడుతుంది. ఇది శుభసూచకం. నిజంగా భగవంతుడి విషయం ఎలా చెప్తారంటే ఆయన విగ్రహం నుండి పూలమాల జరిగిన పుష్పాలు జరిగిన ఆయన ప్రసన్నుడు అయ్యాడని చెప్పేసి చెప్తారు శాస్త్రంలో. నేను గమనించాను, నేను చూశాను కాబట్టి నాకు ఆనందం వేసింది. భగవంతుడు మేము చేసింది చిన్న సేవ, మేమేం గ్రాండ్గా చేయలేము ఇక్కడ. స్వామి మేము చేస్తున్న చిన్న సేవని కానీ స్వీకరించండి ప్రభు అన్నట్టు ఆయన మాకు ఒక సూచన ఇచ్చాడని నాకు అనిపించింది. కాబట్టి భగవంతుడి విషయంలో ఎప్పుడు ఆయనతో ఉన్నట్లు, అంటే ఆయన లీలలు విందాం, ఆయన గురించి తెలుసుకుందాం, ఆయన గురించి మాట్లాడుకుందాం, ఆయన మంత్రాన్ని తీసుకుందాం. ఎప్పుడు ఆయన పట్ల ఇదే భావంతో ఉందాం. ఈ భావంతో ఉంటే భగవంతుడు ఎల్లప్పుడూ మనం రక్షిస్తాడు. భాగవతంలో ఆయన స్వయంగా చెప్పాడు, ఎవరైతే నా గురించి చెప్తారో, నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ఇష్టం అందరికంటే అని చెప్పేసి. కాబట్టి భగవంతుడి విషయంలో మనం ఇలా ఉందాం.